హలో ఎవ్రీవన్, నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఊర్లో నూకాల తల్లి పండగ అండి. అమ్మవారి గరగను ఊరేగించుకుంటూ అందరూ కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఈలోపు మేము కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. రెడీ అయిపోయాం. గుడికి వెళ్ళడానికి అందరం రెడీ అయిపోయాం. అప్పక్కల పోజు. రెడీ అయిన తర్వాత పిల్లలతో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత మా గ్యాంగ్ అంతా గుడి దగ్గరికి స్టార్ట్ అయిపోయామండి. చూడండి, ఇవన్నీ మామిడి చెట్లు అన్నమాట. ఈ మామిడి తోట మధ్యలో గుడి ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ ఎండాకాలాన్ని చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. మేము గుడి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళంతా ఉన్నారన్నమాట. సో మేము కూడా క్యూలో వెయిట్ చేస్తున్నాం. మనం గుడి దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిసేపు వెయిట్ చేయడంలో తప్పలేదు కదండి. ఒకవైపు మా పిల్లల్ని చూడండి, మామిడి చెట్లు ఎక్కేస్తున్నారు ఒక్కొక్కరు. చూస్తున్నారు కదండి, చుట్టూ చెట్ల మధ్యలో ఎంత బాగుందో. గుడికి ఆపోజిట్లో ఎప్పుడు ఉయ్యాలు కడతారన్నమాట. ఈ తల్లి పండగకి మాత్రం కంపల్సరీ ఉయ్యాలు అనేది కడతారు. ఒకసారి వీళ్ళని చూడండి, మామిడికాయలు కోయడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారో. ఆ కొమ్మల వాళ్ళకి అందకపోయినా కానీ ఎగిరి మరీ కోస్తున్నారండి మామిడికాయలు అంటే, అంత పిచ్చి పిల్లలకి. లాస్ట్కి ఎలాగైతే కానీ సాధించేశారండి. ఉగాది కోసం అని చెప్పేసి కొన్ని మామిడికాయలు కోసుకొచ్చేసారు. వీళ్ళని అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. నేను కూడా అంతే, చిన్నప్పుడు ఈ గుడికి వచ్చినప్పుడు మామిడికాయలు అవి కోసేసేదాన్ని. ఒకసారిగా నాకు అన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. వీళ్ళని చూడండి, చక్కగా మామిడికాయలు కోసుకొని చెట్టు ఎక్కి కూర్చొని మరీ తింటున్నారు.
ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాం. దర్శనం అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ ఉయ్యాలు ఊగుతారనమాట. నా చిన్నప్పుడైతే నేను ఈ పండుగ రోజు స్కూల్ మానేసి మరీ ఇక్కడే టైం స్పెండ్ చేసేదాన్నండి. మామిడికాయలు అవి కోసుకొని చెట్ల మీద కూర్చొని తినుకుంటూ అలా ఉయ్యాలు ఊగుతూ చాలా బాగుండేదండి. ఏదైనా కానీ ఆ రోజులే వేరబ్బా. ప్రతి ఒక్కరి లైఫ్లో చైల్డ్హుడ్ అనేది అది మళ్ళీ తిరిగి రానిదండి. అది మర్చిపోలేనిది కూడా. మనలోని ఎటువంటి స్వార్థం, ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నాము అంటే అది మన చిన్నతనం మాత్రమేనండి. ఈ పండగ రోజు ఇలా ఈ ఉయ్యాలు ఊగుతూ ఉంటే ఎందుకో నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట. సో అందరం అలా ఒక్కొక్కరిగా ఉయ్యాలైతే సరదాగా ఊగుతూ ఉన్నాం అన్నమాట. ఫైనల్లీ అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. మేము ఇంటికి వచ్చేసరికి అమ్మ గారెలు వేస్తుందన్నమాట. మనం తిని పెడదాం. నైట్కి గుడి దగ్గర చిడతలు వేశారండి. ఇంకంతేనండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.